Hello, my dear friends and students. Good morning. 10th class mathematics, circus 10.2. In the 10.2, is 11th problem only. Prove that parallelogram circumscribing a circle is a rhombus. Yes, parallelogram circumscribing a circle is rhombus. Yes, let us see. ఒక circle గీద్దామండి. Yes, we drew the circle. ఇది ఒక parallelogram అండి. ఇది ఒక parallelogram. ఎస్ పారలెలోగ్రామ్ ఎస్ రాసేసాము పారలెలోగ్రాము సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ రాసేసామండి ఎస్ ఇట్ ఈస్ ఆల్రైట్ ఇట్ ఈస్ సర్కిల్ రాసేసాము ఇట్ ఈస్ పారలెలోగ్రామ్ అంటే లెటర్స్ నేమ్ దేమా ఏ బి సి డి నేమ్ దేమ్ ఇక్కడ టచ్ అయింది కదా ఇవి టచ్ అయింది ఏంటండి సర్కిల్ కి అట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఒక టచ్ అయ్యే లైన్ ఏమంటామండి టాంజెంట్ అంటాం కదా టాంజెంట్ సర్కిల్ కి ఒకే ఒక పాయింట్ దగ్గర అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర టచ్ అవుతూ వెళ్తుంది దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్ ఎస్ ఇవి ఏమి రాద్దామండి ఏ బి సి డి ఇవేమో కాంటాక్ట్ ఆఫ్ ది పాయింట్ అండి ఎస్ ఇంతవరకు రాసామా ఇక్కడ చూడగానే ఇంకోటి మనకు అవుతుందండి ఈ యొక్క టాంజెంట్స్ ఈ ఎక్స్టర్నల్ పాయింట్ ఈ రెండు టాంజెంట్స్ కూడా ఎక్స్టర్నల్ పాయింట్ మీట్ అయినాయి అట్ బి అంటే ఏ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ టు ది సర్కిల్ ఈజ్ కామన్ కదా అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి సారీ ఇక్కడ ఏంటి ABCD ఇదేమో ఏం పెట్టాం రెండు అయింది కదా ఇది PQRS పెడదామండి PQRS ఇది PQRS పెడదాం అప్పుడు కలవకుండా ఉంటాయి కదా ఎస్ అప్పుడు మనకు ఇక్కడ AQ ఈజ్ ఈక్వల్ టు BQ అవుతుంది BR ఈజ్ ఈక్వల్ టు CR అవుతుంది CS ఈజ్ ఈక్వల్ టు DS అవుతుంది DP ఈజ్ ఈక్వల్ టు AP అవుతుంది ఎందుకంటే ఇవి రెండు కూడా ఎక్స్టర్నల్ పాయింట్ నుండి గీయబడే టాంజెంట్స్ కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుండి ఆ ఎక్స్టర్నల్ పాయింట్ వరకు ఈ రెండు మీట్ అయిన ప్లేస్ నుండి ఈక్వల్ అవుతాయి అంటే BQ ఈజ్ ఈక్వల్ టు AQ అవుతాయి అదే విధంగా సిమిలర్లీ BR ఈజ్ ఈక్వల్ టు CR CS ఈజ్ ఈక్వల్ టు DS DP ఈజ్ ఈక్వల్ టు AP మనకు ఆ రూల్ ప్రకారంగా ఆ ఫార్ములా ప్రకారంగా ఆ థియరం ప్రకారంగా అవి ఈక్వల్ అవుతాయి ఎస్ మనం రాద్దాం చూడండి ఏమి ఇచ్చాడు గివెన్ ఏమిటి parallelogram circumscribing a circle అదే కదా ఇచ్చింది parallelogram మనం ఇచ్చిన తర్వాత circumscribing a circle అని ఇచ్చేసాడండి అయిన తరువాత అప్పుడు మనకు PQ అండ్ మనకి ఏమైందండి PQ QR ఇంకేమైందండి RS అదే విధంగా PS ఆర్ టాంజెంట్స్ అయ్యండి ఇక్కడ ABCD ఆర్ కాంటాక్ట్ ఆఫ్ ది పాయింట్ AB ఇక్కడ రాసేసుకుందామా ABCD ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎస్ మళ్ళీ ఇంకేమిటండి మనకు ఇవి క్యూ ఈ ప్రతి చోట కూడా ఆల్ కార్నర్స్ కూడా PQRS ఆర్ డ్రాన్ PQRS ఆర్ ఎక్స్టర్నల్ పాయింట్స్ drawn to the point of contacts అదండి మనకు ఇచ్చింది అదండి ఇది ABCD ఇవన్నీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఈ PQRS ఏమో ఎక్స్టర్నల్ పాయింట్స్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్స్ అండి అయితే ఏమవుతుంది therefore ఏమవుతుందండి ఇది AQ ఈజ్ ఈక్వల్ టు BQ అవుతుంది AQ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి BQ ఆల్రైట్ ఇప్పుడు AQ ఈజ్ ఈక్వల్ BQ BQ ఈజ్ ఈక్వల్ టు BR అవుతుంది BQ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి సారీ AQ ఈజ్ ఈక్వల్ టు BQ అవుతుంది BR ఈజ్ ఈక్వల్ టు RC అవుతుంది లేకపోతే CR
బిఆర్ ఈజ్ ఈక్వల్ టు రాద్దాం చూడండి బిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. ఇక్కడ చూడండి మరి బిఆర్ ఎందుకు ఈ బిఆర్ ఎందుకు రాయలేదు అంటే మనం ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని చూపెట్టాలి కదా. మనం ఇటు ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఇటువైపు ఈక్వల్ గా ఉంటాయి కానీ అది ఇటువైపు ఇది అటువైపు మన కన్వీనియంట్ గా కూడా రాసుకోవచ్చు అండి. అది కొంచెం గమనించండి. అదే ఎస్ బిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. నెక్స్ట్ ఎస్సి సిఎస్ సిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. సిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ అండి. ఇప్పుడు మనకు డిపి ఈజ్ ఈక్వల్ టు డిపి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఏపి. డిపి ఈజ్ ఈక్వల్ టు ఏపి. మనం కొంచెం ఇటు రాయాల్సిన అటు రాయాల్సిన ఇటు ఎందుకు మధ్య ఈక్వేషన్ కదా ఈజీ కొట్టుంది కదా. ఈజీ కొట్టు ఇటువైపు అటువైపు ఈక్వల్ కాబట్టి మన కన్వీనియంట్ ప్రకారం రాసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అగైన్స్ట్ ది రూల్. మీకు తెలుసు కదా. ఎస్ ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు మనకు ఏక్యూ ప్లస్ ఏపీ ఏమవుతుందండి ఏక్యూ ప్లస్ ఏపీ చూద్దాం. ఇది ఏక్యూ ప్లస్ ఏపీ చూద్దాం చూడండి. ఏక్యూ ప్లస్ ఏపీ ఏక్యూ ప్లస్ ఏపీ ప్లస్ ఇంకేముందండి సిఎస్ ప్లస్ సిఆర్ సిఎస్ ప్లస్ సిఆర్ ఇది ఈజ్ ఈక్వల్ టు ఈ నాలుగు కూడా రాసేద్దాం అండి. ఈ నాలుగు కూడా ఏం రాసేద్దాం బిక్యూ ప్లస్ బిఆర్ బిక్యూ ప్లస్ బిఆర్ బిక్యూ ప్లస్ బిఆర్ డి ప్లస్ డిఎస్ ప్లస్ డిపి రాసేసుకున్నామండి. ఇక్కడ చూద్దాం ఏపీ ఏక్యూ ప్లస్ ఏపీ ఏమైందండి ఏక్యూ ప్లస్ ఏపీ ఏమైందండి పిక్యూ అయిందా అవలేదా పిక్యూ ప్లస్ సిఎస్ ప్లస్ సిఆర్ ఏమైందండి సిఎస్ ప్లస్ సిఆర్ ఏమైందండి ఆర్ఎస్ అయిందా లేదా ఎస్. ఈ రెండు కొడితే ఆర్ఎస్ వచ్చింది ఇది కొడితే పిక్యూ అని వచ్చింది. ఈజీ రైట్. బిక్యూ ప్లస్ బిఆర్ అండి ఏది బిక్యూ ప్లస్ బిఆర్ ఏమైంది బిక్యూ ప్లస్ బిఆర్ ఏమైంది క్యూఆర్ అయిందా లేదా ఎస్ క్యూఆర్ అయిందండి. ఈ రెండు కుడితే డిఎస్ ప్లస్ డిపి ఏమైంది ఎస్పి అయింది కదా. ఎస్పిలో లేదా పిఎస్ లేదా పిఎస్ అనుకోండి ఏమైంది ఎస్ ఇవి వచ్చినాయి అండి. అంటే పిక్యూ ప్లస్ పిఆర్ అంటే పిక్యూ ప్లస్ ఆర్ఎస్ పిక్యూ ప్లస్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమైంది క్యూఆర్ ప్లస్ పిఎస్ క్యూఆర్ ప్లస్ పిఎస్ ఇట్లా వచ్చింది. కానీ వాడు ఏమన్నాడండి ప్యారలలోగ్రామ్ అన్నాడు. ప్యారలలోగ్రామ్ గివెన్ ఏమి ఇచ్చాడు ప్యారలలోగ్రామ్ అని ఇచ్చాడు. ఏంటిది PQRS ప్యారలలోగ్రామ్. అయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వలే కదా. దేర్ఫోర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. వాడి ఇచ్చిందే రాసుకుందామండి. ప్రాబ్లం లో ప్యారలలోగ్రామ్ అని వాడే ఇచ్చాడు కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ PQRS ఆపోజిట్ సైడ్స్ కదా. దేర్ఫోర్ PQ ఈజ్ ఈక్వల్ టు RS. వచ్చిందా లేదా. నెక్స్ట్ ఈ రెండు కూడా క్యూఆర్ పిఎస్ కూడా ఆపోజిట్ సైడ్స్ కదా. మరి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని లెక్కలోనే ఇచ్చాడు కదా. మనం కూడా రాద్దామండి. ఏమిటి క్యూఆర్ ప్లస్ పిఎస్ అని రాసేద్దాం. ఆల్ రైట్. ఎంతవరకు రాసామా రాయలేదండి. అవును రాసేసాం. ఇందులో PQRS రాసాం కదా. అంటే PQRS మరి సమానంగా ఉన్నప్పుడు ఒకటి వదిలి ఇంకోటి రాసేసుకోవచ్చు కదా. ఇక్కడ రాద్దాం. ఇక్కడ రాసేసేనా ఇక్కడ రాసేస్తాం చూడండి. ఇక్కడ రాద్దాం PQRS సమానం అండి. అప్పుడు PQ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ RS బదులు కూడా మళ్ళీ PQ రాయొచ్చు కదా. 2 ఈజ్ ఈక్వల్ టు 1 + 1 అయినప్పుడు ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాయొచ్చు. లేకపోతే 1 + 1 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 1 + 1 అని రాయొచ్చు. ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు అటు ఇప్పుడు సమానంగా ఉన్నాయి కాబట్టి. అదే విధంగా ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇక్కడ ఏముంది క్యూఆర్ కదా. ఎస్ క్యూఆర్ రాయలేదు కదా. ఎస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ ఉంది కదా. ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అన్నప్పుడు దానికోసం ఇంకోటి రాసుకోవచ్చు కదా. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు
మనం సారీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రాసి తీసుకున్నాము ఎందుకంటే ఆపోజిట్ సైడ్ సార్ ఈక్వల్ కదా. ఎస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ అయినప్పుడు పిఎస్ రెండో ఇచ్చినప్పుడు ఇది కూడా మనం క్యూఆర్ గా రాసేసుకోవచ్చు అండి. ఎస్ ఏం రాసాం ఏం రాయాలా ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఇదే ప్లస్ ఇది రాసేసాం రెండు ఈక్వలే కదా. రెండు రూపాయలే ఇదేమో రూపాయలు వెళ్ళ రెండు ఇదేమో ₹2 నోట్ ఒకటి ఎట్లా ఇచ్చినా ఒకటే కదా. ₹2 వెళ్ళి ఇచ్చినా లేకపోతే ₹2 నోట్ ఇచ్చినా రెండు ఒకటే కదా. ఎస్ అందుకనే అది వాటిపోతే ఇట్లా రాసేసామండి. ఇక్కడ రెండు పీక్యూలు ఉన్నాయండి. ఎస్ రెండు పీక్యూలు ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు రెండు క్యూఆర్లు ఉన్నాయండి. రెండు క్యూఆర్లు ఉన్నాయండి. ఎస్ ఇటు ఇటు ఈజ్ ఈక్వల్ కి అటువైపు ఏం చేసాం ఇటువైపు ఏం చేసాం కాబట్టి ఈక్వేషన్ మారదు. అటు రెండు కొట్టేసాం ఇటు రెండు కొట్టేసాం. దేర్ఫోర్ PQ ఈజ్ ఈక్వల్ టు QR వచ్చిందండి. అంటే PQ ఈజ్ ఈక్వల్ టు QR వచ్చింది. మరి PQ ఈజ్ ఈక్వల్ టు QR PQ ఈజ్ ఈక్వల్ టు RS లో కూడా దట్ ఈజ్ ఈక్వల్ టు RS. అదే విధంగా QR ఈజ్ ఈక్వల్ టు PS అని కూడా మనం యాడించాం కదా. ఎస్ దేర్ఫోర్ APPQRS ఈజ్ ఏ రాంబస్ ఎందుకంటే రాంబస్ అని తెలుసు కదా. ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. Are you able to understand the problem? PQRS is a rhombus. ఎందుకంటే PQ is equal to QR, QR is equal to RS, RS is equal to PS. నాలుగు భుజాలు సమానం కాబట్టి బళ్ళు ఒకసారి చెప్పంటారా అర్థమైందంటారా బోరా అయినా బోరే ఒకసారి సింపుల్ గా 1 minute లో తెచ్చేస్తానండి. ఎస్ మనం సర్కిల్ చుట్టూ ఒక పారలెలోగ్రామ్ రాసేసామండి. పారలెలోగ్రామ్ వస్తే PQRS అని పారలెలోగ్రామ్ రాసేసాము. దీనికి మనం పారలెలోగ్రామ్ రాసాం కాబట్టి రాసేసాము. ఏమో టచ్ అయ్యే విధంగా మనం ఈ పారలెలోగ్రామ్ సైడ్స్ ఉన్నాయండి. టచ్ అయింది కాబట్టి అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ టచ్ చేస్తే ఇది టాంజెంట్ అయింది, ఈ టాంజెంట్ అయ్యి ఈ టాంజెంట్ ఈ టాంజెంట్స్ నాలుగు టాంజెంట్స్ అయ్యాయండి. ఇప్పుడు ఈ టాంజెంట్స్ అయితే ఇదేమో క్యూ ఈ దీనికి ఎక్స్టర్నల్ పాయింట్ అయింది. ఇక్కడ ఆరు దీనికి ఎక్స్టర్నల్ పాయింట్ అయింది. ఈ ఎస్ దీనికి ఎక్స్టర్నల్ పాయింట్ అయింది. పి దీనికి ఎక్స్టర్నల్ పాయింట్ అయిందండి. ఎస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టూ టాంజెంట్స్ డ్రాన్ టు ది సర్కిల్ ఆర్ ఈక్వల్ అండి. అంటే ఇది ఈక్వల్ ఇది ఈక్వల్ ఇది ఈక్వల్ ఇది ఈక్వల్. ఎందుకు ఈక్వల్ అంటే మనం థియరం చదువుకున్నాం కదా. 10+1 చదువుకున్నాం 10+2 చదువుకున్నాం కదా థియరమ్స్. ఎస్ అవి ఈక్వల్ అండి. ఈక్వల్ కాబట్టి ఈక్వల్ రాసేసుకున్నాము. ఇగో ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఇదని ఇది ఈక్వల్ టు ఇదని ఇది ఈక్వల్ టు ఇదని ఇది ఈక్వల్ టు ఇదని రాసేసుకున్నామండి. రాసేసుకొని ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం. ఇవన్నీ ఈక్వల్ టు ఇవన్నీ ఈక్వల్ టు ఇవన్నీ కాబట్టి ఇదిగో AP ప్లస్ AP ప్లస్ మిగతా CS ప్లస్ CR రాసేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ BR ఈజ్ ఈక్వల్ DS ప్లస్ SB రాసుకున్నాం. ఈ రెండింటిని కొడితే PQ వచ్చింది, ఈ రెండింటిని కొడితే RS వచ్చింది. ఎస్ కానీ ఈ రెండింటిని కొడితే QR వచ్చింది, ఈ రెండింటిని కొడితే PS వచ్చిందండి. కానీ ఈ బాగానే వచ్చింది. వాడు ప్యారలెలోగ్రామ్ అన్నాడు. ప్యారలెలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. మరి ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ కదా. PQRS ఆపోజిట్ సైడ్స్ అయితే మరి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా. అందుకని ఈక్వల్ రాసాం. మరి ఈ QR PS ఆపోజిట్ సైడ్స్ అయితే ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా. ప్యారలెలోగ్రామ్ అయితే ఇవి కూడా ఈక్వల్ గా రాసేసామండి. ఎస్ PQRS రెండు ఒకటి కాబట్టి ఈ RS బదులు కూడా PQ నే రాసేసాము. అదే విధంగా QR PS ఒకటి కాబట్టి ఈ PS బదులు కూడా QR రాసేసాము. ఎస్ రెండు QRలు రెండు PQలు ఈజ్ ఈక్వల్ టు రెండు QRలు. ఈ రెండు కొట్టేసాము. PQ ఈజ్ ఈక్వల్ టు QR వచ్చింది. అంటే PQ ఈజ్ ఈక్వల్ టు QR వచ్చింది. కానీ PQ ఈజ్ ఈక్వల్ టు RS అని ఇందాక రాసేసాము. కానీ QR ఈజ్ ఈక్వల్ టు PS అని ఇందాక అనుకున్నాం కదా వచ్చేసింది. PQ ఈజ్ ఈక్వల్ టు QR ఈజ్ ఈక్వల్ టు RS ఈజ్ ఈక్వల్ టు PS. అంటే నాలుగు భుజాలు సమానం. ఎప్పుడైతే 4 sides are equal then it is equal to rhombus. Are you able to understand? Thank you very much. Please subscribe and like.